అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకి స్వాగతం. అల్లూరు జిల్లా పాడేరు గుడివాడ సబ్ సెంటర్లో శనివారం డబ్బా పాలు వద్దు తల్లిపాలు ముద్దు అనే కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరిగే ప్రపంచ పాలు దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మెడికల్ సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో తల్లిపాల ప్రాముఖ్యతను, వాటి ఉపయోగాలను తల్లులకు అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం. మరి గర్భం దాల్చినప్పటి నుండి కూడా గర్భవతులు చాలా జాగ్రత్తలు వహించాలి. ప్రతిసారి మనం ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి మీరు చక్కనైనటువంటి వైద్య సేవలు పొందాలి. నెల కూడా మీరు అందరూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అలాగే తల్లి గర్భం దాల్చిన తర్వాత బిడ్డని జన్మనిచ్చిన తర్వాత బిడ్డకి పాలు పెట్టడం వల్ల తల్లికి అనేకమైనటువంటి రోగాల నుండి కూడా విముక్తి పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే బిడ్డకు రోగ నిరోధక శక్తి ఎక్కువ పెరగాలంటే తల్లి మురుపాలు ఎంతో అవసరం పిల్లలకి. కాబట్టి తల్లిపాలు బిడ్డకి చాలా ఆరోగ్యకరమైనటువంటిది. కాబట్టి బిడ్డకి 6 మాసాల వరకు తల్లిపాలు చక్కగా పెట్టాల్సినటువంటి బాధ్యత తల్లికి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా పాలించే తల్లులు పిల్లల్ని జాగ్రత్తగా పిల్లల్ని తన పాలనే పెట్టాలి. 6 నెలలు దాటిన తర్వాత పిల్లలకి కాస్త ఆహారం పెట్టవచ్చు. 6 నెలల వరకు మాత్రం బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమైనటువంటి ఆహారం. అలాగే రోగనిరోధక శక్తి కూడా బిడ్డకి ఎక్కువగా ఉండాలంటే తల్లిపాలే అవసరం. అదేవిధంగా సందర్భంగా సిబ్బంది తల్లులకు అవగాహన కల్పిస్తూ తల్లిపాల విశిష్టతను వివరిస్తూ ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సుకు తల్లిపాల వినియోగం ఎంతో అవసరమో వివరించారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలను తల్లిపాలు పట్టించాలన్నారు. మొదటి 6 నెలలు తల్లిపాలు శ్రేష్టమన్నారు. ఈ కార్యక్రమం డబ్బా పాలు వద్దు తల్లిపాలు ముద్దు అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాడేరు హెచ్వీలు, ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్, ఆశా వర్కర్స్, తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. తల్లిపాలు వారోత్సవాలు అలాగే ప్రతి సంవత్సరం ఉంటారనమాట ఈ ప్రోగ్రామ్. మీకు తెలిసే ఉంటుంది, తెలుసా అందరికీ? తెలుసా తెలీదా? ప్రతి సంవత్సరం ఉంటుంది. ఇది 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఆగస్టులో. అయితే తల్లి పాలు ఏ పొజిషన్లో పెట్టాలి, కొంతమంది తెలియక పాలిచ్చే పొజిషన్ తెలియక కొంతమంది పిల్లలు చనిపోతున్నారు ఎక్కువగా. దీనివల్ల మెయిన్గా చనిపోతున్నారు అనమాట. ఏ పొజిషన్లో ఇవ్వాలి, ఏ విధంగా చేయాలన్నది. ఎప్పుడు కూడా బేబీకి మనము తల ఇక్కడ రావాలి, తల వచ్చి పాలు పెట్టినప్పుడు ఈ 2 చేతులు బ్రెస్ట్ దగ్గర మన వైపు లాక్కొని పాలు పెట్టాలి. అలా పెట్టినప్పుడు ఇప్పుడు ఎక్కువగా పాలు పీల్చుకోకుండా బేబీ దానికి తగ్గట్టుగా తీసుకుంటుంది అనమాట. ఎక్కువగా తీసేసుకున్నది అనుకో లంగ్స్ వెళ్ళిపోయి చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయన్నమాట. చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా పాలు ఇచ్చేటప్పుడు కూర్చొని పాలు పెట్టాలి. రాత్రి అయినా సరే 2 వైపులు పాలు 2 వైపులు సమానంగా పెట్టాలి. లేకపోతే పాలు పెట్టే ఒకటి మానేసారనుకో మీకు అనేక ప్రాబ్లమ్స్ తెలుసు. కాబట్టి అది ఎప్సెస్ లాగా అయిపోయి బ్రెస్ట్ ఎప్సెస్ కూడా అయిపోతుంది. కాబట్టి 2 వైపులు సమానంగా పెట్టాలి. పాలు ఎంత తాగితే అంత పాలు పెట్టాలి. 6 నెలల వరకు కంపల్సరీ పాలు మాత్రమే తాగించాలి. వాటర్ కానీ ఏం పెట్టకూడదు. వెచ్చగా ఉండాలి. ఈ వాతావరణాన్ని బట్టి కూడా బేబీని స్నానం గట్రా ఒకరోజు తప్పించి ఒకరోజు చేయించాలి. ఎక్కువగా స్నానం చేయించడానికి జలుబు దగ్గు కట్టేసి రెస్పిరేటరీ ప్రాబ్లం వస్తుంది. శ్వాసకోశ సంబంధించిన బేబీ చాలా మంది చనిపోతున్నారు వల్ల. కాబట్టి
తల్లిపాలు విలువైనది, శ్రేష్టమైనది. అది గర్భిణీలు ఉన్నారా? గర్భిణీలు అయితే గర్భిణీ కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు రేపు కదా, కాబట్టి వాళ్ళు బేబీని ఎలా చూసుకోవాలన్నది కూడా వాళ్ళకి తెలియాలి. తర్వాత పాలిచ్చే పొజిషను, మరి ఇంకా ఏంటంటే ఇప్పుడు వెచ్చదనంగా ఉంచాలి. మనం బల్బు ఎప్పుడు కూడా ఆ రూమ్లోనే, ఈ చలికాలంలో అయితే 100 వోల్ట్ బల్బ్ మాత్రం పెట్టి మా బేబీని మనం వెచ్చదనంగా ఉంచాలి, వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. పెట్టినప్పుడు కూడా హ్యాండ్ వాష్ చేసుకొని నీట్గా పెట్టాలి. పాలు తల్లులు కూడా ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవాలి. బేబీకి సకాలంలో టైంలో వ్యాక్సినేషన్ వేయించాలి, అన్ని ఇంజక్షన్లు వేయించాలి. చెకప్లకు రావాలి గర్భిణీ స్త్రీలు. అమ్మ గర్భిణీ స్త్రీలో ఉండాలి. కేర్ తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. సరే తల్లులు కూడా ఉండాలి. తీస్తున్నానమ్మా, తీసాను. అమ్మ గర్భిణీ స్త్రీలు బరువు పనులు చేయకూడదు. టైంకి చెకప్ చేయించుకోవాలి. ఐరన్ టాబ్లెట్స్ ఉదయం సాయంత్రం వేసుకోవాలి. ఐరన్ నాకు బ్లడ్ తక్కువ ఎక్కువగా ఉంది, వేసుకునే అవసరం లేదు అనుకోవడానికి లేదు. ఉదయం సాయంత్రం కంపల్సరీ వేసుకోవాలి ఐరన్ టాబ్లెట్స్. దానికి తగ్గట్టు ఫుడ్ తీసుకోవాలి. అంగన్వాడీ ఫుడ్ తీసుకోవాలి. మీ ఇంట్లో కూడా తీసుకోవాల్సిన ఆహారం అదనంగా తీసుకోవాలి. అంగన్వాడీ దగ్గర అదనపు ఆహారం అవి కంపల్సరీ తీసుకోవాలి. ఒకేసారి మనం తినలేం కదా గర్భిణీలు, కొంచెం కొంచెం తింటాం కాబట్టి కొద్దిగా టైం చూసుకుంటూ తక్కువ ఎక్కువ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోవాలి, బరువు పనులు చేయకూడదు. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.